ఆత్మీయ వీడ్కోలు ఆత్మబంధుకు విత్ లవ్ ఫ్రమ్ కేసీఆర్. ఎర్రవెల్లిని కేసీఆర్ నివాసం గురువారం ఓ అపురూప దృశ్యానికి వేదిక అయింది. ఆత్మీయ అనుబంధాల కలబోతుకు కేరపైంది. గాలి కూడా క్షణకాలను స్తంభించబోయేంత గాఢమైన స్నేహభూతికి చిరునామా అయింది. స్నేహాన్ని కేసీఆర్ ఇచ్చే విలువను కొలమానం అయ్యింది. 2.5 దశాబ్దాల పాటు తనతో కలిసి నడిచిన సీనన్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి జ్ఞాపకాలు దొంతరలో కేసీఆర్ తడిసి ముద్దయ్యారు. పుట్టి పెరిగిన గడ్డను విడి పిల్లలతో శేష జీవితం గడిపేందుకు శ్రీనివాసరెడ్డి అమెరికా వెళ్తున్న వేళ కేసీఆర్ ఆయనకు జీవితాంతం మర్చిపోలేని బహుమానం ఇచ్చారు. కుటుంబం సమేతంగా ఇంటికి పిలుచుకొని ఆతిథ్యం ఇచ్చి ఘనంగా సత్కరించారు. విత్ లవ్ ఫ్రమ్ కేసీఆర్ అని రాసిన లాకెట్ను తొడిగి కండాలు దాటినా ఉంటే ఉంటానని మాటిచ్చారు. కేసీఆర్ నమ్మిన 20 సంవత్సరాలు కూడా ఆయన దగ్గర పనిచేసి 20 సంవత్సరాలు ఆయన దగ్గర ఉన్నటువంటి నేపథ్యం ఉండే. కానీ ఈరోజు అమెరికాకు ఆయన ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి భారతదేశం నుంచి ఆయన అమెరికాకు స్థిరపడి అక్కడనే పిల్లలతోనే అక్కడనే ఉండి మొత్తం టోటల్గా అక్కడనే బతకడం కోసం సిద్ధపడ్డటువంటి శ్రీనివాసరెడ్డికి ఘనమైన వీడ్కోలు కూడా చెప్పిన నేపథ్యం ఉంది. వాళ్ళందరూ కూడా అల్లారు ముద్దుగా 20 సంవత్సరాలు ఏదైతే ఉన్నారో ఒక కుటుంబంలో కూడా 20 సంవత్సరాలు కూడా ఉండలేని పరిస్థితి ఉంటుంది. అలాంటిది 20 సంవత్సరాలు నమ్ముకొని ఒక వ్యక్తి కోసం 20 సంవత్సరాలు నమ్ముకునే పార్టీని బలోపేతం చేయడం కోసం ఆ పార్టీ సిద్ధాంతం కోసం ఆయన కేసీఆర్ ఇచ్చినటువంటి ఆజ్ఞ కోసం కేసీఆర్ ఇచ్చినటువంటి ఆలోచన విధానాన్ని భుజస్కంధాలపై మోసినటువంటి శ్రీనివాసరెడ్డి తుది వీడ్కోలు కూడా పలికిన నేపథ్యం కూడా చూస్తున్నాం. 20 ఏళ్ల ఉద్యమ సహచరుడు కూడా కేసీఆర్ కూడా ఘన సత్కారం చేసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఉద్యమ పథం నుంచి తెలంగాణ భవన్ బాధ్యతల దాకా కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ అధినేత గుండెల్లో ఆయనకు ప్రత్యేక స్థానం. శశ జీవితం అమెరికాలో కొడుకు వద్ద గడపాల నిర్ణయం గౌరవంగా స్వాగతించిన కేసీఆర్ దంపతులకు సత్కారం. విత్ లవ్ ఫ్రమ్ కేసీఆర్ రాసి ఉన్న గోల్డ్ లాకెట్ కూడా బహుకరణ. ఆయన విత్ లవ్ ఫ్రమ్ కేసీఆర్ రాసి ఉన్నటువంటి ఆయన గోల్డ్ లాకెట్ కూడా ఇచ్చిన నేపథ్యం, బంగారు చైన్ కూడా ఆయనకి ఇచ్చిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డిని కేసీఆర్ గురువారం ఘనంగా సత్కరించారు. 8 ఏళ్ల శ్రీనివాసరెడ్డికి కేసీఆర్ వద్దే ఉండాలని ఉన్న పిల్లల మాట కాదనలేక వారితో కలిసి అమెరికా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తనతో కలిసి పనిచేసిన ఆత్మీయుని కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన నివాసానికి పిలుచుకొని కుటుంబ సమేతంగా ఆత్మీయంగా సత్కరించారు. కేసీఆర్ ఆత్మీయ రూపానికి ఆవేద్యమైన ప్రేమకు తార్కణమైంది. తమ 25 ఏళ్ల ప్రయాణంలో చోటు చేసుకున్న అనేకమైన సంఘటనలు కూడా గుర్తు చేసుకొని ఆయన కన్నీటి పరిమితమైన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. నేడే దీక్ష దివాస్ అమరణ దీక్షకు 15 ఏళ్లు స్వరాష్ట్రకరణ సాకారం చేసిన కేసీఆర్ దీక్ష తెలంగాణ చరిత్రలో నిలిచిన ఉద్వేగ క్షణాలు. దీక్ష దివాస్ నిర్వహణకు బీఆర్ఎస్ ఏర్పాట్లు. కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అని ప్రతినాభూని అమరణ దీక్షకు దిగి 3.5 కోట్ల ప్రజల సామూహిక స్వప్నాన్ని స్వరాష్ట్రం సాకారం చేసింది కేసీఆర్. తెలంగాణ ఉద్యమ చరిత్ర మలుపు తిప్పిన రోజు 2009 నవంబర్ 29. ఆ రోజు దీక్ష దివాస్గా ఏటా జరుపుకుంటున్నాను. తెలంగాణకు నేడు 15 ఏళ్ల పండుగ కూడా జరుపుకునే నేపథ్యం ఉంది. కేసీఆర్ రచనా తెలంగాణ వచ్చాడంటే ఈ ఒక్క నినాదము తెలంగాణ రాష్ట్రంలో 3.5 కోట్ల ప్రజలను ఏకం చేసింది. 3.5 కోట్ల ప్రజలను ఏకం చేసి కేసీఆర్ సచ్చిపోతుడు కావచ్చు, లేకపోతే తెలంగాణ వచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్క గుడిసెకు ప్రతి ఒక్క గడపకు ప్రతి ఒక్కరి కూడా తట్టుకున్న నేపథ్యం ఉంది. ఆ నేపథ్యంలోనే ఇలా ఉన్నటువంటి దీక్ష దివాస్ నవంబర్ 29వ తారీఖు నవంబర్ 29వ తారీఖు పెట్టుకున్నటువంటి ఈ నినాదము ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి కళను కూడా సహకారం చేసుకున్నది. ఈ నేపథ్యంలోనే అనేక మంది సకల జనులు కానీ సబ్బండ కులాలు కానీ ఒక్కటే తెలంగాణ కోసము అమరులైనటువంటి అమరుల వీరుల సాక్షిగా ఇలా అమరణ దీక్ష కూడా చేసినటువంటి రోజు ఇలా మనం చూస్తున్న ప్రధానంగా